హలో ఆల్, నేను మీ రచనా వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో సిఆర్ఎస్ నివేదిక వచ్చింది. దీనిలో లింగ నిష్పత్తి 1000కి 922 బాలికలు మాత్రమే ఉన్నట్టు ఈ నివేదిక తేల్చేసింది. సో మనం 2025లో ఉన్నాం. చాలా సాంకేతికంగా ప్రగతి సాధిస్తూ ఉన్నాం. ఉమెన్ కూడా ఎంప్లాయ్‌మెంట్‌లో, ఎడ్యుకేషన్‌లో ముందడుగు వేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ లింగ వివక్ష లేకపోతే ఇంకా బాలికల ఆ పర్సెంటేజ్ అనేది ఎందుకు పడిపోతుంది? దీనికి కారణాలేంటి? ఇది ఇలాగే కొనసాగితే ఇది సమాజంపై ఆర్థికంగా, రాజకీయంగా అలాగే ఓవరాల్‌గా ఎటువంటి ప్రభావం చూపించబోతుంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు డాక్టర్ టి. చంద్రశేఖరయ్య గారు. పాపులేషన్ స్టడీస్ అండ్ సోషల్ వర్క్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఉన్నారు ఎస్ యూనివర్సిటీలో. అలాగే మల్లు లక్ష్మి గారు ఐద్వా నాయకురాలు, అలాగే రాయనిగూడెంలో సర్పంచ్‌గా పనిచేశారు. ప్రసిద్ధి చెందిన సిపిఎం నాయకురాలు, అలాగే మల్లు స్వరాజ్యం గారి కోడలుగా అందరికీ తెలుసు. అలాగే కృష్ణకుమారి గారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్. సో మీ ముగ్గురికి కూడా వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో ముందు చంద్రశేఖరయ్య గారు మీతో మొదలు పెడతాం. ఓకే, చంద్రశేఖరయ్య గారు మీరు చెప్పండి. మీరు పాపులేషన్ స్టడీస్ ప్రొఫెసర్, అది మీ సబ్జెక్ట్ కాబట్టి 2025లో కూడా ఇంత ప్రగతి సాధిస్తున్నా సరే ఎందుకు గర్ల్ చైల్డ్ రేట్ అనేది, బర్త్ రేట్ అనేది తగ్గిపోతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఈ మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న పిల్లల్ని అబార్షన్ గర్భంలోనే అబార్షన్ చేసేసే దానివల్ల మనకు గర్ల్ చైల్డ్ గ్రాడ్యువల్గా పడిపోతూ వస్తుంది. అది మేజర్ కారణం. తర్వాత వచ్చింది ఒకవేళ పుట్టినా కానీ మళ్ళీ ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ఉంది. మనకు చైల్డ్ మార్టాలిటీ రేటు అంటే 0 to 5 years వరకు తీసుకుంటాం. అక్కడ కూడా ఫిమేల్ చిల్డ్రన్ మార్టాలిటీ ఎక్కువగా ఉంది. కారణం మనది వచ్చి పితృ సమూహ వ్యవస్థ, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమెన్ ఇప్పుడు గతంతో పోలీసు ఇప్పుడు కొంచెం ఎంపవర్మెంట్ అయింది, కానీ ఆశించినంత లేదు. కొన్ని అర్బన్ ఏరియాస్లో కొన్ని చోట్ల అంటే ఎక్కడైతే లిటరసీ, ఫిమేల్ లిటరసీ ఉందో అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ బాగుంది. కానీ కొన్ని చోట్ల ఉమెన్ ఎంపవర్మెంట్ లేదు. తద్వారా డెసిషన్ మేకింగ్ పిల్లలు మగపిల్లలు కావాలన్నా ఆడపిల్లలు కావాలన్నా అనేది జనరల్గా ఎల్డర్స్ కానీ, హస్బెండ్ కానీ, అత్తమామలు కానీ డిసైడ్ చేసే పరిస్థితి. ఇప్పుడు ప్రధాన కారణం ఎందుకు ఈ ఆడపిల్లల్ని ప్రిఫర్ చేయటం లేదంటే భయపడుతున్నారు. ఆడపిల్లలంటే సొసైటీలో ఎలా వాళ్ళకి సేఫ్ ప్రొటెక్షన్ చేసేది మ్యారేజ్ వరకు తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. అదొక ప్రధాన కారణం. డౌరీ ప్రాబ్లం అనేది ఒకటి, అది మోస్ట్ ఎకనామిక్ రీజన్స్ కింద వస్తుంది. తర్వాత వచ్చింది వాళ్ళకి మ్యారేజ్ అయిపోతేనే వాళ్ళు జనరల్గా అత్త మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ పబ్లిక్ అంతా బాగా అంటే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది సెక్షన్ సొసైటీ ఆడపిల్లల్ని అప్పుగా భావిస్తున్నారు. అంటే ఖర్చుతో పని, ఆడపిల్లలకి ఖర్చుతో పని అనే విషయంగా భావిస్తున్నారు. అదే మగపిల్లల విషయం వచ్చే లోపల వాళ్ళు ఆస్తి అనే విషయంలో మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ భావిస్తున్నారు. కారణం ఏమంటే మగపిల్లలు ఉంటే సొసైటీ వాళ్ళ కమ్యూనిటీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ కంటిన్యూ అవుతుంది, నేనైతే అనేది కంటిన్యూ అవుతుంది అనేది ఒకటి. తర్వాత ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ ఇస్తారనేది ఒకటి. తర్వాత కర్మకాండలు హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోతే కర్మకాండలు చేసేది మగపిల్లలు ఎక్కువగా. జనరల్గా మగపిల్లలు లేని చోట ఆడపిల్లలు చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా కొంచెం ట్రెండ్ చేంజ్ అయింది, కానీ ఎక్కువగా మగపిల్లోడు కావాలి అనేది బాగా నానుడి. ఇంకా కూడా అది పోలా. సో దీనికి ప్రధాన కారణం వచ్చి పేట్రియాటికల్, మన ఇండియన్ సొసైటీ వచ్చి పేట్రియాటికల్ సిస్టంలో ఉంది. కాబట్టి ఇవి ఎక్కువ ప్రధాన కారణాలు ఆడపిల్లల్ని ప్రిఫర్ చేసుకోకపోవడానికి ప్రధాన కారణం. ఎందుకు ఇలా పూర్తిగా కంటిన్యూస్గా ఎక్కువగా పడిపోతుందంటే మొట్టమొదటి వచ్చి అబార్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనకు పిఎన్డిటి యాక్ట్ అనేది అబార్షన్ని చేయకూడదని చెప్తుంది ఆ యాక్ట్.
కానీ పీసీపీఎన్డిటి యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఆ యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ కావటం లేదు. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తర్వాత ఇల్లీగల్గా ఈ ఎప్పుడైతే మనకు 3 months అవుతానే ఫిమేల్ ఫీటస్ అనేది ఫీటస్ మేల్ ఫిమేల్ అనేది ఐడెంటిఫై అవుతుంది. తద్వారా ఎక్కువ మంది మగపిల్లలకే ప్రిఫరెన్స్ ఇవ్వటం వల్ల ఈ గర్భస్థ శిశువుని గర్భంలోనే చంపేస్తున్నారు. పుట్టినా కానీ తర్వాత 1 year లోపల కూడా ఇష్టం లేకపోతే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఇది ప్రధాన కారణం మనకు ఆడపిల్లలు తగ్గిపోవటానికి. జనరల్గా అయితే ఎలాంటి ఇంటరప్షన్ లేకపోతే జనరల్గా సైన్స్ ఏం చెప్తుందంటే ప్రతి 105 మంది పిల్లలకి మగపిల్లలకి 100 మంది ఆడపిల్లలు పుట్టాలి. అంటే వితౌట్ ఎనీ ఇంటరప్షన్, అంటే మన టెక్నాలజీ ఏది వాడకుండా జనరల్గా ఏమి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ప్రతి 5 మంది మగపిల్లలకి 105 మంది మగపిల్లలకి 100 మంది ఆడపిల్లలు పుట్టాలి. కానీ ఆ విధంగా లేదు. ఇప్పుడు మనం సెక్స్ రేషియో కానీ జనరల్ సెక్స్ రేషియో చూసుకుంటే 1961 కానీ చూసుకుంటే 964 ఉంది. అది 2011కి వచ్చేటప్పటికి 943కి వచ్చేసింది ఓవరాల్ సెక్స్ రేషియో. అదే చైల్డ్ సెక్స్ రేషియో కానీ తీసుకుంటే 1961లో 972 ఉంది. 2011కి వచ్చే లోపల అది 919కి వచ్చేసింది. అంటే డ్రాస్టిక్ డిక్లైన్ వచ్చేసింది అనమాట చైల్డ్ సెక్స్ రేషియో. రీసెంట్గా మనకు ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 సర్వే ఈ పీరియడ్ వచ్చి 2019-21 అప్పుడు కానీ చూసుకున్నామంటే మనకు ఆ పీరియడ్లో 929 మంది ఆడపిల్లలు 1000 మంది మగపిల్లలకి ఉన్నారు మన భారతదేశంలో. సో ఈ విధంగా మనకు ఈ ఆడపిల్లల నిష్పత్తి బాగా తగ్గిపోతుంది. మేజర్గా మనకు నార్త్ ఇండియాని కానీ చూసుకుంటే హర్యానా తర్వాత పంజాబ్లో ఇది చాలా సివియర్ ప్రాబ్లం అన్నది. కాబట్టి ఇక్కడ వచ్చి మన పంజాబ్ కానీ చూసుకున్నామంటే అక్కడ చైల్డ్ సెక్స్ రేషియో వచ్చి 1961లో 895 మంది అమ్మాయిలు 1000 మంది అబ్బాయిలకు ఉన్నారు. సెక్స్ రేషియో ఆ విధంగా ఉంది. అదే 2011 కానీ చూసుకుంటే 846కి పడిపోయింది. కాబట్టి ఈ పంజాబ్ అది బాగా వెల్ ప్రోగ్రెసివ్ స్టేట్స్. మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నా కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ తర్వాత అగ్రికల్చర్ డెవలప్ చేసుకుంటూ కూడా ఈ 2 స్టేట్లు బాగా వెల్ డెవలప్. కానీ అక్కడ ఈ ఆడపిల్లల పైన అబార్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ స్టీప్ డిక్లైనింగ్ అయిపోయింది. సో మనకు ప్రధాన కారణాలు సన్ ప్రిఫరెన్స్ ఒకటి, డౌరీ సిస్టమ్ ఒకటి, జెండర్ బయాస్ ఇన్ పేరెంటింగ్. అంటే తల్లిదండ్రులే బయాస్ చూపిస్తున్నారు పిల్లల చదువులోను, తర్వాత విద్య ప్రొవైడ్ చేయడంలో కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ప్రొవైడ్ చేయకుండా కానీ ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. ఓకే చంద్రశేఖర్ గారు, ఇక్కడ కన్క్లూడ్ చేద్దాం. ఇది మళ్ళీ క్వశ్చన్స్ దాంట్లో కంటిన్యూ అయినప్పుడు మీరు కంటిన్యూ చేయండి. చెప్పండి. లక్ష్మి గారు మీది అన్మ్యూట్ చేసుకోండి. మిమ్మల్ని క్వశ్చన్. చంద్రశేఖరయ్య గారు ప్రొఫెసర్ కాబట్టి ఆ యాంగిల్లో చెప్పారు. మీరు ప్రజలతో కలిసి తిరుగుతూ ఉంటారు, ప్రజల్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అలాగే విద్యావంతులైన వాళ్ళని కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మీ పయనంలో ఎందుకు ఈ ఏజ్ లో కూడా ఈ ఆడపిల్లల జనన నిష్పత్తి అనేది తగ్గిపోతుంది? ఎందుకు ఇంకా బయాస్ అన్నది కొనసాగుతుంది? మీరేమనుకుంటారు? అందరికీ నమస్కారం. ఆడపిల్లల యొక్క నిష్పత్తి అనేది తగ్గిపోవటం అనేది చాలా వెన్నులో వణుకు పుట్టేటటువంటి అంశము. ఎందుకంటే గతంలో 0 to 6 ఉన్నటువంటి పిల్లలు అంటే 2019లో చూసినట్లయితే 1000కి 953 మంది ఆడ శిశువులు ఉన్నారు. 2021కి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా 1000 మంది మగ శిశువులకు 922 మందికి పడిపోయింది. ఇది సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక వెల్లడించింది. కానీ ఏది ఏమైనా కానీ ఆడపిల్లలకు ఇంట రక్షణ లేదు, బయట రక్షణ లేదు, స్కూల్లో రక్షణ లేనటువంటి పరిస్థితి ఒక భాగం అయితే, సెక్యూరిటీ ప్రాబ్లం మెయిన్గా ఒక గ్రామీణ స్థాయిలో ఒక
అంటే భర్త భార్య పనికి వెళ్తేనే పూట గడిచే పరిస్థితి. ఆ అమ్మాయిని అమ్మాయిలు పుట్టిన తర్వాత ఇంట్లో వదిలేసిపోతే ఒక రక్షణ లేదు. అనేక ఘటనలు మనకు కనపడుతున్నాయి. మేడ్చల్ జిల్లాకు సంబంధించింది కూలికి పోయేటటువంటి ఇద్దరు భర్త భార్య కూలికి పోతున్నారు. కూలికి పోయే నేపథ్యంలో ఇంటి దగ్గర బిడ్డను వదిలిపెట్టిపోతే పక్కింటి ఆయన బిస్కెట్ ఇస్తా అని వచ్చి అత్యాచారం చేసినటువంటి ఘటన. ఇంకో జిల్లాలో చూసినట్లయితే మేనమామని మా తమ్ముడే కదా అని ఇంటి దగ్గర వదిలేసిపోతే ఆ మేనమామ ఎవ్వరు లేనిది చూసి అక్క బావ పొలానికి పోయింది చూసి పోర్నో చూసి అత్యాచారం చేసేటువంటి ఘటన. అట్లా తెలిసినటువంటి వాళ్ళే 90% అత్యాచారాలు చేస్తున్నారు అనేది ఒకటి. అందువల్లనే ఒక భద్రత లేనటువంటి ఒక సెక్యూరిటీ ఉండట్లేదు. అట్లా భావిస్తున్నారు. అట్లాగే చాలా మంది ఎడ్యుకేటెడ్స్ మేడం అన్నారు. ఒక ఎడ్యుకేటెడ్స్ లోలలో కూడా ఎందుకు మగ పిల్లవాడు కావాలని కోరుకుంటున్నారని మేడం అన్నారు. అంటే ఇంకా అంటే మా ఆస్తికి వారసుడు ఎవరు? మా వంశానికి వారసుడు ఎవరు? ఆడపిల్ల పుడితే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందామా? మా వంశాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు? అందుకే కొడుకు కావాలి. ఫస్ట్ ఆడపిల్ల పుడితే ఏం కాదు. సెకండ్ టైము ఆడపిల్ల మగపిల్లగాడా అని స్కానింగ్ ద్వారా తెలుసుకొని ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకోవటం అట్లా జరుగుతున్న ఘటనలు ఉన్నాయి. చాలా ఘటనలు చూసాం మేము. చాలా డెలివరీ అయిన చుట్టాలు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, డెలివరీ అయిన తర్వాత పోతే అబ్బా నీకు మాకు ఒక వంశోద్ధారకుడు వచ్చింది, మాకు ఒక మగపిల్లవాడు వచ్చాడు అనేది అట్లా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గ్రామీణ స్థాయిలో కూడా ఎట్లా ఆలోచిస్తారంటే ఓ పక్క భద్రత, మరొక పక్క ఆడపిల్లంటే భారం. ఆడపిల్లని చదివించాలి, అమ్మాయిల్ని పెంచాలి, చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలి. పెళ్లిళ్ళు చేసిన తర్వాత కూడా అనేక అదనపు ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ ఒక భాగం. చదువుకున్న వాళ్ళు చూసినట్లయితే వంశోద్ధారకుడు కావాలనే కాన్సెప్ట్ లోనే ఇవాళ చాలా మంది, అందరని కాదు, చదువుకున్న ప్రతి ఒక్కరు అట్లా ఆలోచిస్తున్నది కాదు. కొంతమంది ఆ భావాజాలం ఇంకా ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే కూడా ఈ నిష్పత్తి చాలా తక్కువ ఉంది. పంజాబ్, హర్యానా చూసినట్లయితే ఇంతకుముందు ప్రొఫెసర్ చెప్పినట్లు చూసినట్లయితే హర్యానాలో దాదాపు 1000 మంది మగ శిష్యులకు 834 మంది ఉన్నారు. అట్లాగే పంజాబ్ లో చూసినట్లయితే 1000 మందికి 846 మంది అమ్మాయిలు ఉన్నారు. మరి ఈ నిష్పత్తి తగ్గిపోతే ఎలాంటి ప్రమాదం కొంచెం ఉందో మనందరికీ తెలుసు. ఇప్పటికే చిన్న పిల్లల పైన కూడా 6 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 60 సంవత్సరాల వరకు కూడా ఇవాళ మహిళల పైన అత్యాచారాలు, పిల్లల పైన అత్యాచారాలు పరంపర కొనసాగుతా ఉంది అనేక రూపాలలో. కానీ ఈ నిష్పత్తి తగ్గిపోతే ఇంకా ఎక్కువ లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరగటానికి అవకాశం ఉంటది. ఇప్పటికే పిల్లలు ఇంటి నుంచి బయటికి పోయి బయట నుంచి ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు ఆందోళన చెందుతా ఉన్నారు. మరి దీనికి అడ్డుకట్ట వేయాల్సింది ఎవరు? ప్రభుత్వము. ఒక పక్క తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలి, మరొక పక్క ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం పీసీపీనెట్ యాక్ట్ చట్టం తీసుకొచ్చిందండి. పీసీపీనెట్ యాక్ట్ చట్టం వచ్చిన తర్వాత కొద్దిగా భయానికి తగ్గినాయి. దాంతో పాటు ఐద్వా కావచ్చు, మన దగ్గర ముందున్నటువంటి కృష్ణకుమార్ గారి NFIW సంఘాలు కావచ్చు, అనేక మహిళా విభాగాలు కావచ్చు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల యొక్క నిష్పత్తి తగ్గిపోతా ఉంది. ఈ నిష్పత్తి తగ్గాలంటే స్కానింగ్ సెంటర్లపై నిఘాను ఏర్పాటు చేయాలి, చట్టాన్ని తీసుకురావాలి, స్కానింగ్ సెంటర్లని నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉందని, అట్లాగే వాళ్ళ కమిటీలు, మహిళా సంఘాలతో ఒక కమిటీలు వేయాలని చాలా సందర్భాలలో గవర్నమెంట్ విజిలెన్స్ కమిటీలు అనేవి ఉంటవి. ఆ కమిటీలలో మహిళా సంఘాలను కూడా పెట్టాలని కూడా ఆ రోజులలో మేము అన్నప్పుడు పెట్టిండ్రు. పెద్ద ఎత్తున యాజిటేషన్ చేసినప్పుడు కాస్త తగ్గినవి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా ఆడపిల్లల యొక్క నిష్పత్తి తగ్గిపోతుందని ఆనాడు ఉన్నటువంటి మోటరు ఉదయం గారు కావచ్చు, పుణ్యావతి గారు కావచ్చు, మల్లు స్వరాజ్యం గారు కావచ్చు, అనేక మంది రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. ఇచ్చినప్పుడు ఆ సంఖ్య ఉయ్యాల పథకం అనేది తీసుకొచ్చిండ్రు. ఉయ్యాల పథకం తీసుకొచ్చిన తర్వాత కొంచెం తగ్గినాయి. అప్పుడు ఆ రోజులలో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున యాజిటేషన్ కావచ్చు, ఉయ్యాల పథకం తీసుకొచ్చినప్పుడు కావచ్చు అని ఆ నిష్పత్తి తగ్గింది. మళ్ళీ తర్వాత ఈ స్కానింగ్ సెంటర్లపై నిఘా లేదు. మహిళా సంఘాలు కూడా ఒక చట్టం వచ్చింది కదా అనే కాన్సెప్ట్ లో కూడా ఉండటం వల్ల కూడా ఇవాళ ఆడపిల్లల యొక్క మళ్ళీ
సంఖ్య తగ్గిపోతా ఓకే. ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏం చేయాలి? అంటే ఈ టెక్నాలజీ పెరిగిందని చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. లక్ష్మి గారు కడుపులో ఉన్న ఏం బిడ్డ చెయ్యాలి అంది లక్ష్మి గారు నెక్స్ట్ ఏం చెయ్యాలి దీనికన్నది నెక్స్ట్ క్వెషన్‌లో కంటిన్యూ చేద్దాం. ఇక్కడితో మళ్ళీ కృష్ణకుమారి గారి దగ్గరికెళ్దాం. కృష్ణకుమారి గారు మీరేమనుకుంటున్నారు? నమస్తే అండి అందరికి. ఇప్పుడు దే దేశ ప్రగతిని మామూలుగా ఆర్థిక ప్రగతిని జీడిపితో కొలుస్తారు. అలాగే సామాజిక ప్రగతిని స్త్రీ ఎంత డెవలప్ అయింది అనే దాన్ని బట్టి సామాజిక ప్రగతిని కొలుస్తారు. ఇప్పుడు ఒక సమాజం ఆరోగ్యకరంగాను, అలాగే అర్థవంతంగాను, అలాగే ఆదర్శవంతంగాను ఉన్నది అంటే అందరికీ హక్కులు సమానంగా ఉన్నాయి అని మనకు అర్థం కావాలి అంటే ఈ స్త్రీ పురుష శిశువులు యొక్క నిష్పత్తిని బట్టి మనం చెప్పొచ్చు. అలాగే మన దేశంలో జెండర్ సెన్సిటివిటీ లేదు. ఎందుకు లేదు అంటే జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉంది. ఈ జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉంది అనటానికి ఈ ఆడ శిశువులు మగ శిశువులు నిష్పత్తే ఒక కొలమానం. అంటే చాలా ఉంది, దానికి ఒక 14 ఇచ్చారు అంతర్జాతీయంగా. వాటిలో ఇది ఒకటి, ఆడపిల్లని కనాలా మగపిల్లాన్ని కనాలా అనేది ఒక పారామీటర్. ఈ ఆడపిల్లని కనాలా మగపిల్లాన్ని కనాలా అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఒక రకంగా సామాజిక పరంగా మనము అభివృద్ధి చెందినట్లు కాదు, ఇంకా మనం అనాగరికులుగానే ఉన్నాం. బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ పరిస్థితి. అసలు ఎక్కడా పుట్టబోయేది అమ్మాయా అబ్బాయా అని తెలపకూడదు అనే చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదు. దాన్ని బట్టే మనం మన దేశంలో స్త్రీ యొక్క పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది మనం జస్ట్ నిర్వచించడానికి ఇవన్నీ పనికొస్తాయి, కానీ ఇలా జరగటానికి కారణాలు ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, అలాగే ఇందాక లక్ష్మి గారు చెప్పినట్లు మనం ఈ బిడ్డని ఆడబిడ్డ పుడితే రక్షించుకోగలమా అనే ఒక తత్వం ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో అది కూడా ఇలాంటి పరిస్థితి తీసుకొస్తుంది. మరి వాళ్ళ ఇంకొకటి ఆలోచించాల్సింది, ఈ రక్షణ ఆడబిడ్డకైనా కరువు అవుతుంది, మగబిడ్డలకు కూడా రక్షణ లేదు ఈరోజు. నిన్నగాక మొన్న ఇంత పెద్ద కలర్ఫుల్ గా ఉండే జూబ్లీ హిల్స్ లో ఒక 19 ఏళ్ల యువతి మీద పోక్సో యాక్ట్ నమోదైంది. ఏంటి అంటే 14 ఏళ్ల బాబు మీద ఆమె లైంగిక అకృత్యానికి పాల్పడింది అని. ఇది ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు హోమోసెక్సువల్స్ చిన్నపిల్లల మీద లైంగిక దాడి చేస్తాం. మరి ఈ పరిస్థితుల్లో ఆడబిడ్డకే కాదు మగబిడ్డ కూడా రక్షణ లేని రోజులు వచ్చేస్తున్నాయి. అందుకని మనం ఇక్కడ రాజకీయ నాయకులకు కావాల్సింది ఏంటి అంటే ఆడబిడ్డల్ని ఆహ్వానించే విధంగా సమాజాన్ని సంసిద్ధం చేయాల్సిన అవసరం రాజకీయ నాయకులకు ఉంది. అట్లాగే అధికార పక్షంలో ఉన్న రాజకీయ నాయకులకే కాదు, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే యాక్టివిస్టులుగా ఉన్న వాళ్ళకి, అలాగే స్వచ్ఛంద సంస్థలకి, వీటన్నిటికీ ఆ విధమైన బాధ్యత ఉంది. అలాగే మీడియా కూడా ఆ బాధ్యత ఉంది. మీడియా ఈరోజు ఒక అమ్మాయిని అబాస్ పాలు చేసే విధంగా, అలాగే నవ్వులు పాలు చేసే విధంగా, వికృతంగా చూపించే విధంగా టిఆర్పి రేటింగ్ కోసం చాలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీడియా ఇవాళ, సోషల్ మీడియా మరి ముఖ్యంగా. మరి ఇలాంటివన్నీ అన్ని విషయాల్లోనూ మార్పు వస్తేనే ఈ స్త్రీ పురుష శిశు నిష్పత్తి అనేది గ్యాప్ తగ్గిపోవాలి. ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గినంత వరకు, ఆ జెండర్ గ్యాప్ తగ్గినంత వరకు జెండర్ న్యూట్రాలిటీ అనేది రాదు. దానికోసం మనం ప్రయత్నం చేయాలి అంటే ఒక్కటే,
అన్ని రకాలుగాను ఆర్థిక విషయాల్లో కావచ్చు, సామాజిక విషయాల్లో కావచ్చు, రాజకీయ విషయాల్లో కావచ్చు, ఆమె భాగాన్ని ఆవిడకి ఇవ్వాలి. కొంతమంది స్త్రీలు కూడా దురదృష్టవశాత్తు నాకు కొడుకే కావాలి అని అబార్షన్ చేయించుకుంటారు. కన్క్లూడ్ చేయరా, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం, ఎందుకంటే మనం కారణాలకే పర్మిట్ అయిపోతున్నాము. ఇవేనండి కారణాలు, ముఖ్యంగా ఇవి కారణాలు. ఇంకా నెక్స్ట్ అనేది మీరు చెప్పండి. సో ప్రొఫెసర్ గారు, లక్ష్మి గారు, కృష్ణకుమారి గారు కారణాలను డిఫరెంట్ కోణాల్లో మీరు విశ్లేషించారు. ఇది ఎప్పటి నుంచో సొసైటీలో ఉన్నది కారణం అయితే, ఇప్పుడు కొత్తగా మీరు చెప్పింది భద్రతా కోణం అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ ఇది ఇలాగే ట్రెండ్ కొనసాగితే, ముఖ్యంగా ఇప్పుడు అందరినీ భయపడుతున్నట్టు లక్ష్మి గారు చెప్పినట్టు, కృష్ణకుమార్ గారు చెప్పిన భద్రత, ఆడపిల్ల పుడితే సరిపోదు, ఉద్యోగం, పెళ్లి ఇవన్నీ కూడా మోడర్న్ సొసైటీలో చేంజ్ అయి ఉండొచ్చు, కానీ రక్షణ అనేది ఎవరు హామీ ఇవ్వలేని విషయంగా మారింది. సో ఒకవేళ ఇదే భయం, ఇదే పరిస్థితి కొనసాగితే ఇది సమాజంపై ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎటువంటి ప్రభావం చూపించబోతుంది? చంద్రశేఖర్ గారు, ముందు మీరు చెప్పండి. మేడం, ఇప్పుడు ఆర్థికంగా చూసినామంటే, మనం రూరల్ ఏరియాలో చూసినామంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్, ఉమెన్ కాంట్రిబ్యూషన్ చాలా ఉన్నాయి, కానీ వాటిని లెక్కలో తీసుకోవట్లేదు మనం. వాళ్ళు మార్నింగ్ వ్యవసాయం నుండి మార్నింగ్ ఇంటి పని మొదలయ్యి మళ్ళా పొలంలో పనిచేసి సాయంత్రం ఇంటి దగ్గర కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఎకనామిక్ పరంగా మనం కానీ చూసుకుంటే మనకు ఫిమేల్ వర్క్ పార్టిసిపేషన్ రేటు బాగా తగ్గిపోతుంది. వ్యవసాయ రంగంలో వాళ్ళ పాత్ర గణనీయంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగటం వల్ల ఆన్ పార్ విత్ మెన్ వర్క్ చేస్తున్నారు. సో మనకు ఉమెన్ పార్టిసిపేషన్ రేట్, వర్క్ పార్టిసిపేషన్ రేటు తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో దాని ఎఫెక్ట్ అనేది కంపల్సరీగా సమాజం పైన ఉంటుంది. అది ఎకనామిక్ పరంగా. తర్వాత డెమోక్రటిక్ పరంగా చూస్తే రీప్రొడక్టివ్ రేట్ అనేది తగ్గిపోతుంది, జనరల్ రేటు తగ్గిపోతుంది. ఎందుకంటే ఉమెన్ కానీ ఇద్దరు మనకు, మెన్ ఉమెన్ అనేది ఇద్దరు ఎసెన్షియల్ టు కంటిన్యూ ది సొసైటీ. ఆర్ ఫర్టిలిటీ రేటు బాగా ఉండాలంటే ఇద్దరు ఉండాలి సమపాలన. ఎప్పుడైతే వాళ్ళ షార్టేజ్ వస్తుందో అప్పుడు ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. తర్వాత వచ్చిందే ఉమెన్ పైన ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఈ మగబిడ్డ కనాలి అనేది ఉమెన్ పైన ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఈ ఫిమేల్ చిల్డ్రన్ తగ్గిపోతుందో వాళ్ళకి డిమాండ్ ఎక్కువైపోతుంది. అట్రాసిటీ విపరీతంగా పెరిగిపోతుంది వాళ్ళ పైన. ఉమెన్ పైన అట్రాసిటీ, ఉమెన్ ట్రాఫికింగ్ పెరిగిపోయే ఛాన్సెస్ చాలా వచ్చేసింది. తర్వాత మనం ఇప్పుడు పంజాబ్, హర్యానాలో కానీ మనం చూసుకుంటే వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు, కొనుక్కొని వచ్చుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పేద ప్రాంతాల్లో వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్, అస్సాం, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుండి ఎవరైతే పేద అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని డబ్బులు ఇచ్చి పెళ్లి కోసం ఈ ఎక్కడైతే షార్టేజ్ ఉన్నారో ఆ ప్రాంతంలో పెళ్లి చేసుకుంటున్నారు. అక్కడ రెండు సమస్యలు వస్తున్నాయి. ఒకటి, వాళ్ళ మాతృభూమికి దూరం అయిపోతారు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. తర్వాత అక్కడ సెటిల్మెంట్ అనేది కొంచెం కొత్త ప్రదేశం కాబట్టి సెటిల్మెంట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా స్టడీస్ చూపిస్తున్నాయి, అది మోస్ట్ ప్రాబ్లం అనేసి. తర్వాత వచ్చింది నెక్స్ట్ వచ్చి కొంతమంది అబ్బాయిలకి పెళ్లి కాకుండా పోయే ఛాన్సే ఉంది. దానివల్ల అన్రెస్ట్, సోషల్ టెన్షన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఇంకా మనం చూసుకుంటే ఈ కాన్సిక్వెన్స్ అనేది మనకు స్కాసిటీ, బ్రైడ్ అనేది స్కాసిటీ కమోడిటీగా మారిపోతుంది. సర్ప్లస్ ఉమెన్ ఏర్పడతాడు. వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అనేది ఇంకా పెరిగిపోతుంది. తద్వారా హ్యూమన్ ట్రాఫిక్ అనేది వస్తుంది. ఇంపోర్ట్ ఆఫ్ బ్రైడ్స్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంపోర్ట్ చేసుకోబడతాడు. తద్వారా సామాజిక సమస్యలు, మతపరమైన సమస్యలు అనేది ఏర్పడతాయి. తర్వాత వచ్చింది మనకి బ్రైట్ ప్రైస్, అంటే ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళీ కన్యాణ శుల్కం అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చి భారతదేశంలో ఉమెన్ పాత్ర
హౌస్ హోల్డ్ వర్క్స్ అంటే ఇంటి పనులు గణనీయమైనది. వాళ్ళ సేవలు, వాళ్ళ పాత్రను మనం విలువ కట్టలేదు. ఆ ఉమెన్ గారి షార్టేజ్ అయితే ఆ సమస్య అనేది మనకు సీరియస్ ఇష్యూ అయిపోతుంది. తర్వాత మ్యారేజ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడిపోతుంది. తర్వాత వచ్చింది ఇంకోటి వచ్చి, ఎప్పుడైతే అమ్మాయిలు తగ్గిపోతారో మ్యారేజ్ గ్యాప్ అనేది వస్తుంది మెన్కు ఉమెన్కి. మనకి జనరల్గా ఆన్ అండ్ యావరేజ్ 5 years ఇండియన్ సిస్టంలో 5 years చూసుకుంటారు. ఎప్పుడైతే మెన్కు ఉమెన్కు గ్యాప్ అనేది ఏర్పడుతుందో అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి వచ్చింది క్రాస్ కల్చరల్ మ్యారేజెస్ అనేది ఆస్కారం ఉంటుంది. దీనివల్ల కూడా సమస్యలు వచ్చేదానికి మనకు ఆస్కారం ఉంటుంది. తర్వాత మనకు ఎథిక్స్ అనేటివి ఇంకా తగ్గిపోతుంది. రాను ఎథిక్స్ అనేటివి సొసైటీలో తగ్గిపోతుంది. ఏ విధంగా తగ్గిపోతుందంటే ఇల్లీగల్ సెక్స్కి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత క్లాస్ బేస్డ్ టెన్షన్స్ అనేవి కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి జనరల్గా మనకు వచ్చే కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. లక్ష్మి గారు మీరు చెప్పండి, దీనివల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి. మైక్ అన్మ్యూట్ చేసుకోండి. స్త్రీ ఉత్పత్తిలో భాగస్వామ్యం కావాలి. అయినప్పుడే ఉత్పత్తిలో అంటే వ్యవసాయ రంగంలో కావచ్చు, భవన నిర్మాణ రంగంలో కావచ్చు, ఐటీ సెక్టార్లో కావచ్చు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు ఇవాళ ముందుకు వస్తున్నారు పనిచేయటానికి. మహిళల అభివృద్ధి అయితేనే దేశాభివృద్ధికి కొలమానం. కానీ అట్లాంటి మహిళలు ఇవాళ సమాజంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళలు అనేక రంగాలలో మనం చూసినట్లయితే సునీత విలియమ్స్ కావచ్చు, ఇంకా అనేక మంది విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, అనేక సైన్స్లో కావచ్చు, అనేక రంగాల్లో మహిళలు ముందుకు వెళ్తున్నారు. అనేక విజయాలు సాధిస్తున్నారు. మగవాళ్ళ కంటే ధీటుగా కూడా నిన్న సింధూర్ ఆపరేషన్ సంబంధించిన దాంట్లో కూడా మహిళలు మంచి పాత్ర పోషించిండ్రు. కానీ మహిళల అభిప్రాయాలు తీసుకోవటంలో కూడా ఇప్పటికీ కూడా మగవాళ్ళదే ఎక్కువ శాతం పైచేయి అవుతుంది. ఆడపిల్ల పుట్టాలా, మగపిల్లగాని పుట్టాలా అని అనుకున్నప్పుడు చాలా మంది మాకు మగపిల్లగాడే కావాలి, మగపిల్లవాడే ఉంటే మన వంశాన్ని మోస్తాడు, మన వృద్ధాపం వచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డ అల్లుడు నన్ను సాధడో అనేది ఒక కాన్సెప్ట్ ఒకటి బాగా పాతుకుపోయింది. రెండవది ఆస్తి సంపాదించిన తర్వాత నా ఆస్తికి వారసులు ఉండాలనేది కూడా ఒకటి. రెండు మూడవది రక్షణ ఒకటి. ముఖ్యంగా ఎక్కడైనా లేని కుటుంబాల్లో కావచ్చు, చదువుకున్నటువంటి ఫ్యామిలీస్ లో కావచ్చు, బాగా హై సెక్షన్ లో కావచ్చు, ఒక భద్రత సమస్య అనేది కూడా ఈ రోజుల్లో బాగా ఉంది. కాబట్టి ఈ ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వము ఆడపిల్లైనా మగపిల్లవాడైనా సమానమే అని విస్తృతంగా ప్రచార క్యాంపెయిన్ నిర్వహించాలి. అసలు పీసీపీనేటి యాక్ట్ చట్టం వచ్చిందని ఎవరు తెలుసండి? ఎంతమందికి వచ్చింది మీకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో? కాబట్టి అందుకే ఈ ప్రభుత్వము పనిగట్టుకుని విస్తృతంగా అనేక పథకాలను ప్రచారం చేస్తారు. కానీ ఆడపిల్లగాడైనా మగపిల్లగాడైనా సమానమనే విధంగా ప్రచార క్యాంపెయిన్ చేయాలి ఒకటి. రెండవది, ఇప్పుడు ఉన్నటువంటి పథకాలతో పాటు ఇంకెక్కువ అదనంగా మహిళలకు పథకాలు పెంచాలి. కేరళ రాష్ట్రం ఉంది. కేరళలో ఆడపిల్లలకు అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఇలా 1000 మంది మగ శిశువులకు ఇలా 1000 పైన ఆడ శిశువులు ఉన్నారు, అక్కడ అమ్మాయిలు ఉన్నారు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ లో కానీ అనేక పథకాలు ప్రవేశపెడితే అట్లా ఆ రకంగా ఆలోచించడానికి కూడా అవకాశం ఉంటుంది, తగ్గటానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భద్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వము మహిళలకు సెక్యూరిటీ అనేక షీ టీమ్స్ కావచ్చు అనేక ప్రొవైడ్ చేస్తున్నారు. అది సరిపోదు. అవి మండల స్థాయిలో కూడా జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి అట్లా ఎక్కడ వీలైతే అక్కడ ఒక పెట్రోలింగ్ ఇవాళ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ రిమోట్ ఏరియాలో ఉంటున్నాయి. మరి స్కూల్స్ కూడా అట్లాంటి దగ్గర పెట్రోల్ ఏర్పాటు చేసే విధంగా, పోలీస్ పెట్రోల్ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఒకటి. రెండోది వచ్చేసి
స్కానింగ్ సెంటర్ల మీద ఇప్పుడు స్కానింగ్ సెంటర్ల ఒక కమిటీ వేస్తున్నారు. 3 నెలలకు ఒకసారి ఫంక్షనింగ్ కావాలి. మరి అది ఫంక్షనింగ్ అవుతుందా అండి? అది ఫంక్షనింగ్ కాదు. ఆ కమిటీల్లో వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి మహిళా విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి కమిటీ వేయాలి. కమిటీ వేసినప్పుడు వాళ్ళు వివిధ రకాల సజెషన్స్ ప్రభుత్వానికి ఇవ్వటానికి జరుగుతుంది. అట్లా గతంలో ఉండేది. ఐద్వా సంఘం కావచ్చు, అనేక సంఘాలను కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసినప్పుడు ఎందుకు ఈ నిష్పత్తి తగ్గుతుంది ఏంటి అని ఒక్కొక్క యాంగిల్లో అందరినీ అడిగేవారు. అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, పట్టణ ప్రాంతంలో ఇష్యూస్ కావచ్చు, మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఓకే అట్లా ఆ రకంగా దృష్టికి తీసుకుపోయాం. కాబట్టి ఆ విజిలెన్స్ కమిటీలు అనేవి ఒక మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వేయాలి. వేసి అట్లా అది 3 నెలలకు ఒకసారి ఫంక్షనింగ్ వేసినట్లయితే తగ్గటానికి అవకాశం ఉంటుంది. అవేర్నెస్ మెయిన్ గా అవేర్నెస్ తీసుకురావాలి. పిల్లల తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం పూనుకుంటేనే ఈ ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది. అట్లా స్కానింగ్ సెంటర్, మెయిన్ గా స్కానింగ్ సెంటర్ లో నిఘా పెట్టాలి. ఎక్కడ స్కానింగ్ సెంటర్ లో ఒక్క కేసు వెళ్ళినా మళ్ళీ అది సీల్ చేయాలి, మళ్ళీ ఓపెన్ కాదు అనే విధంగా ప్రభుత్వం కఠినమైనటువంటి శిక్షలు వేస్తే తప్ప ఇవి తగ్గటానికి అవకాశం. అందుకే మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు పోవాలంటుంటే ఇంకా ఆడపిల్లల నిష్పత్తి తగ్గించి ఇంకా ఆడపిల్లలు ఇంటికి పరిమితం చేసేటటువంటి విధానాలు తీసుకొచ్చే దాంట్లో ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేటటువంటి విధి విధానాలు రూపొందించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. కృష్ణకుమార్ గారు మీరు చెప్పండి, ఇది ఎలా, ఏ కోణాల్లో ప్రభావం చూపబోతుంది? అంటే అవగాహన కల్పించాలండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉంటే నా చిన్నప్పుడు మొదటిసారిగా నేను అమ్మాయి అబ్బాయికి మధ్య వ్యత్యాసం ఉంది అనేది ఎప్పుడు తెలిసిందంటే, మా నాన్న ఒకసారి నన్ను తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తే పిల్లలు ఎంతమంది అంటే 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అంటే 2+ 2 మైనస్ అన్నారు. నాకు అప్పుడు మొదటిసారిగా అర్థమైంది ఈ ప్లస్ మైనస్ సిద్ధాంతం. అయితే ఇప్పుడైతే అలా మాట్లాడట్లేదు, కానీ కొత్త కల్చర్ అయితే పెరిగింది. కానీ ఈ ఆడపిల్ల భారము అనుకోబట్టే కదా ఆడపిల్లను వద్దనుకుంటున్నారు అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇక్కడ రావాల్సిన మార్పు ప్రభుత్వాల దగ్గరే రావాలి. ప్రభుత్వం ఒక భరోసా కల్పించాలి. మీకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఒకటే, మీకు భారం కాకుండా మేము చూసుకుంటాం, మాది హామీ అని భరోసా ప్రభుత్వాలు ఇవ్వాలి. ఎలా ఇస్తాయి? ఆడపిల్లలకి విద్య, వైద్యం ఏ హాస్పిటల్లో అయినా, ఏ స్కూల్లో అయినా సరే ఉచితం అని చెప్పండి, కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుంది. ఈ ప్రభుత్వం భరోసా ఇచ్చిన రోజున, అంటే ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉన్న రోజున ఇది మనం సాధించగలుగుతాం తప్పితే ఒట్టిగా మాటలు చెప్పి ఉపయోగం లేదు. బేటీ పడావో బేటీ బచావో ఏవేవో ఇట్లాంటి మాటలు చెప్పినంత మాత్రాన ప్రయోజనాలు వచ్చేస్తాయని అనుకోవద్దు. మనం ప్రభుత్వం పూర్తిగా మహిళల పక్షాన, ఆడ శిశువుల పక్షాన ఉన్నాను అనే సంకేతాన్ని సమాజానికి అందించిన రోజునే ఇది సాధ్యం అవుతుంది. మరి దానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయా? ఆడపిల్లలకి వైద్యం ఉచితము, చదువు ఉచితము అంటే చాలండి. అలాగే లక్ష్మి గారు చెప్పినట్టు భద్రత విషయంలో చాలా సీరియస్ గా ముందడుగు వేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. అలాంటప్పుడు మాత్రమే ఈ సమస్యను మనం అధిగమించగలం. కానీ లేదు అంటే గనక మనం ఇంకా ఒక రకంగా వెనకబడిన ప్రాంతంలో, వెనకబడిన మనుషుల్లాగాను, ఆదిమవాసుల్లాగాను మిగిలిపోతాం తప్పితే మనం అనుకున్నది సాధించలేము. మనం అనుకున్నది సాధించాలి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలకి ఆ చిత్తశుద్ధి ఉంది అని నేను అనుకోవట్లేదు. ఇది అందని ద్రాక్ష అవుతుంది తప్పితే అందే ద్రాక్ష అవుతుందని అయితే నేను అనుకోను.
ఓకే కృష్ణకుమారి గారు, థ్యాంక్ యూ. ఇక చర్చ ముగింపుకి వచ్చేసాం. ఈ అంశం గురించి మీరేమనుకుంటున్నారు? ఫైనల్ గా 2 మినిట్స్, 1 to 2 మినిట్స్ లో మీరిద్దరు కన్క్లూడ్ చేసేయండి. ముందు చంద్రశేఖరయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి సార్. మేడం గారు చెప్పినట్టు ప్రభుత్వం పాత్ర ఉండాలి. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఆడపిల్లలకు ప్రొవైడ్ చేయాలి. ముఖ్యంగా లా ఎన్ఫోర్స్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి మేడం. ఇప్పుడు మనం చాలా కేసులు చూస్తున్నాం. అట్రాసిటీ జరిగిన, మర్డర్ జరిగిన కొన్ని రోజుల తర్వాత బయట వచ్చేస్తున్నారు, తిరిగి వాళ్ళు చేస్తున్నారు ఆ పని. అందువల్ల భయం అనేది, లా అంటే భయం అనేది లేకుండా పోయింది. అది కొంచెం ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అనేది స్ట్రిక్ట్గా ఉండాలి. మేడం గారు చెప్పినట్టు ప్రభుత్వం ద్వారా కూడా అనేక సదుపాయాలు పిల్లలకు కల్పించాలి. దాంతోపాటు సమాజంలో కూడా మార్పు రావాలి. సమాజంలో మార్పు ఎంత మనం ప్రభుత్వం ఒకటే చేయాలంటే ఈ పని నా అభిప్రాయం ప్రకారం కొంచెం కష్టమే. సమాజంలో కూడా మార్పు రావాలి. ప్రతి తల్లిదండ్రి ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానంగా చూడాలి. సపోజ్ ఇప్పుడు నాకు 2 మగపిల్లలు, నా ఇంటికి వచ్చే కోడల్ని నేను నా ఆడపిల్లలుగానే భావించాను. తర్వాత ఇంకా వీలైతే ఎక్కడైతే ఒక కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నారో కొంచెం వీలైతే ఇళ్ళకం అది కానీ చేయగలిగితే కొంతవరకు ఉంటుంది. తద్వారా కొంతవరకు, అది ఎక్కువ పాత్ర కాదు. ప్రభుత్వ బాధ్యత ఎంత ఉందో సమాజ బాధ్యత కూడా అంతే ఉంది. సమాజంలో యాటిట్యూడ్ టువర్డ్స్ గర్ల్స్ దాని మార్పు కానీ రాకపోతే మనం ఆశించిన ఫలితాలు సాధించలేము. కాబట్టి మన మగపిల్లలు ఎంతో పుట్టినప్పటి నుండి ఈక్వల్ రైట్స్, మగపిల్లలతో ఏ విధంగా చూస్తామో ఆడపిల్లలు కూడా అన్ని విషయాల్లోనూ అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేయడంలోనూ చేయాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ చంద్రశేఖరయ్య గారు. లక్ష్మి గారు, చర్చ ముగింపుకి వచ్చాం. మీరు ఇవ్వాలనుకున్న కన్క్లూజన్ ని 1 to 2 మినిట్స్ లో ఇచ్చేయండి. ఇంతకుముందే కన్క్లూషన్ ఇచ్చిన అనుకున్నాను మేడం. ఏం లేదు మేడం, నేను చెప్పాల్సింది తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఒకటి, స్కానింగ్ సెంటర్లలో ప్రభుత్వం నిఘా పెంచాలి. మూడవది, విజిలెన్స్ కమిటీలు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అనేది విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ఒక సామాజిక బాధ్యత ప్రభుత్వాన్ని అనే విధంగా ఆలోచించి అమ్మాయిలకు భద్రత కల్పించటంలో కానీ, మహిళలకు భద్రత కల్పించటంలో కానీ ప్రభుత్వం ఒక భరోసా ఇవ్వాలి. అట్లాగే ఆడపిల్లలకు ఎక్కువ ప్రోత్సాహాలు పెంచేటటువంటి పథకాలు రూపొందించాలి. అప్పుడే మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అనేది నాకున్నటువంటి ఒపీనియన్ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. ఫైనల్ గా కృష్ణకుమారి గారు మీరు కన్క్లూడ్ చేయండి. అదేనండి, ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రభుత్వాల బాధ్యత ఎలా ఉండాలి అనే దానికి ఇప్పుడు చెప్పింది, మేడం చెప్పింది, ఈ రకంగా మనం చూసుకుంటే గనక ఆడపిల్ల భారం కాదు అనే ఒక అవగాహన కల్పిస్తూ దానికి ఇప్పుడు హోర్డింగ్స్ పెడతారు కదా, హోర్డింగ్స్ లో ఆడపిల్ల మగపిల్ల ఈ యాక్ట్ ఉంది అని చెప్పి కేవలం హాస్పిటల్లోనే పెడుతున్నారు. ఇప్పుడు హాస్పిటల్ వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటారు. అసలు హాస్పిటల్లో ఆ బోర్డు ఉండటం విషయం గొప్ప కాదు. అది ఎక్కడంటే అక్కడ ఆ బోర్డు ఉండాలి, ఆ యాక్ట్ ఉందని తెలియాలి. రేడియోలో చెప్తారా, సినిమా హాల్లో చెప్తారా, ఎక్కడ అడ్వర్టైజ్ చేస్తారో అది ఖచ్చితంగా అడ్వర్టైజ్ చేయాల్సిందే. అప్పుడు ఈ అడ్వర్టైజ్, ఇప్పుడు ఒకప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పి ఒక యాడ్ ఎంత ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఈ ఆడపిల్లలకి సంబంధించిన విషయాలను కూడా అదే విధంగా ఒక సీరియస్ ఇంటెన్షన్ తోటి మనం చేస్తే ఫలితం ఉంటది. కానీ తూతూ మంత్రంగా మొత్తం గాలికి వదిలేసి చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా పెద్దగా మాట్లాడట్లేదు వీటి మీద. ఈ ప్రెషర్ గ్రూప్ ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం మంచి ఫలితాలు సాధించాలి. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు.
చంద్రశేఖరయ్య గారు, మల్లు లక్ష్మి గారు, కృష్ణకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ.